ఈ ట్రైన్ లో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ట్రావెల్ చేశారు. ఈ ట్రైన్ కి ఒక సాడ్ న్యూస్ కూడా ఉంది. మన ట్రైన్ అయితే 11:55 కి ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనే డిస్ప్లే అయితే ఇస్తుండో 1 2 3 1 2 2 మీదకి అయితే పోవాలా. అదే మన ట్రైన్ వచ్చేసి నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నా, 2 మీదకి అయితే పోవాలి ఇప్పుడు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే నేను ప్రజెంట్ ఇప్పుడైతే కాల్కా రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను ఏ ట్రైన్కి ఎక్కుతున్నానంటే కాల్కా హౌరా నేతాజీ ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 10:40 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 11:55కి అయితే బయలుదేరుతుంది. అండ్ ట్రైన్ కూడా ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది. ఇదే మన ట్రైన్. ఇదే ట్రైన్. నేను B2 అయితే నా కంపార్ట్మెంట్ నెంబరు. అండ్ 3 టైర్ AC అయితే బుక్ చేసుకున్నాం. మరిన్ని విశేషాలు మనం ట్రైన్ లోపలికి అయితే పోయి అయితే తెలుసుకుందాం. మనమైతే ట్రైన్లోకి వచ్చినాము. ఇంకా లైట్స్ కూడా ఆన్ చేయలేరు. నా సీట్ ఇది. లగేజ్ అయితే పెట్టిన, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నేనే డోర్ ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడైతే లైట్స్ ఆన్ చేశారు. అండ్ ఇది నా బర్త్. ఇప్పుడే బెడ్షీట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఎవ్వరు రాలే ట్రైన్లో. బాగుంది, నీట్గా అయితే పెట్టారు ట్రైన్ అయితే. అన్ని ఛార్జింగ్ కూడా అన్నీ పనిచేస్తున్నాయి. లైట్స్ కూడా పనిచేస్తున్నాయి. ఫ్యాన్ అయితే ఆఫ్ చేసిన, ఫుల్ చలి పెడుతుందని. మీకు ఒకటి చూపిస్తా చూడండి. నేను ఎప్పుడు చూడలేదు, ఇది అయితే కనుక్కున్నాను. అండ్ ఇక్కడ మనకి గ్యాప్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఇది ఎందుకంటే కాల్కా రైల్వే స్టేషన్ చిన్నది, ప్లాట్ఫామ్ చిన్నది. ఇక్కడ 24 బాక్సెస్ పట్టవంట. అండ్ ఒక 6 బాక్సెస్ అయితే చండీగఢ్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్కి యాడ్ అవుతాయి. అక్కడ నుంచి అయితే యాడ్ అవుతాయి అవన్నీ. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్లో కూడా ఫ్యాన్ మంచిగా ఉంది, నీట్గా ఉంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12312 కాల్కా టు హౌరా అయితే నడుస్తుంది. కాల్కాలో 11:55 PM నైట్ స్టార్ట్ అయ్యి అండ్ థర్డ్ డే మార్నింగ్ 8 AM హౌరాకి అయితే చేరుకుంటుంది. అండ్ ఈ కాల్కాకి ఇంకొక పేరు కూడా ఉంది. పాత నేమ్ ఏంటంటే కాల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ అనైతే ఉంది. అండ్ దీనికి నేతాజీ ఎక్స్ప్రెస్ పేరు ఎలా వచ్చిందంటే January 23, 2021లో సుభాష్ చంద్రబోస్ ది 124th బర్త్డే సందర్భంగా ఈ ట్రైన్ కి నేతాజీ ఎక్స్ప్రెస్ అనైతే పేరు పెట్టారు. అండ్ ఈ ట్రైన్ లో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ట్రావెల్ చేశారు. July 1st, 1866 రోజు ఈ ట్రైన్ ఫస్ట్ రన్ అయితే జరిగింది. ఈ ట్రైన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 158 ఇయర్స్ అయితే అయిపోయింది ఈ ట్రైన్. మన ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1941 January 17th రోజు బ్రిటిష్ రాజ్ నుంచి ఎస్కేప్ కానికి అతను గోమా అనే రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ లో ఎక్కి అతను ఎస్కేప్ అయ్యాడు పేషావర్ కి. మనకి బ్రిటిష్ పీరియడ్ లో సమ్మర్ క్యాపిటల్ షిమ్లా ఉంటుండే కదా, అప్పుడు హౌరా అనేది మెయిన్ క్యాపిటల్ ఉంటుండే. ఇప్పుడు క్యాపిటల్ చేంజ్ అయినప్పుడు ఈ ట్రైన్ హౌరా నుంచి కాల్కాకు వచ్చి కాల్కా నుంచి శివాలిక్ డిలెక్స్ ఎక్స్ప్రెస్ కి కనెక్ట్ అవుతుండే. ఈ ట్రైన్ కాల్కా టు షిమ్లాకి అయితే పోతుండే. ట్రైన్ మొత్తము 1714 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఈస్టర్న్ రైల్వేస్ ఆపరేట్ చేస్తారు. ఈ ట్రైన్ డైలీ నడుస్తుంది. అండ్ ఇందులో ప్యాంట్రీ కార్ ఉంటుంది. ఇది ICF కోచెస్ తోటి అయితే ప్రెసెంట్ నడుస్తుంది. టోటల్ 6 స్టేట్స్ లో అయితే ట్రావెల్ చేస్తుంది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ట్రైన్ కి టోటల్ 38 స్టాప్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దట్ 38 స్టాప్స్ కొన్ని మేజర్ స్టాప్స్ ఏంటంటే సోనిపట్, పానీపట్, చండీగఢ్, ఓల్డ్ ఢిల్లీ, ఫిరోజాబాద్, ఇథ్వా, కాన్పూర్, ప్రయాగ్రాజ్ జంక్షన్, గాయా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ధన్బాద్ అండ్ హౌరా. ఈ బ్లాక్ తోటి మనము 12,244 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ 1 lakh కిలోమీటర్స్. ఈ ట్రైన్ లో స్లీపర్ వచ్చేసి 9 కోచెస్ ఉంటాయి. HA1 వచ్చేసి 1 కోచ్ ఉంటుంది. 2 టైర్ వచ్చేసి 3 ఉంటాయి. 3 టైర్ వచ్చేసి 4 కోచెస్ ఉంటాయి. అండ్ జనరల్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 4 కోచెస్ ఉంటాయి. అండ్ ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ కి. ఈ ట్రైన్ కి ఒక సాడ్ న్యూస్ కూడా ఉంది. July 10, 2011లో కాన్పూర్ ఫతేపూర్ మధ్యలో 15 బోగీలు ఈ పట్టాలు తప్పడంతో ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్ చనిపోయారు. అండ్ 300+ మెంబర్స్ అయితే గాయపడ్డారు. ఇది ఒక విషాదమైన వార్త అయితే ఈ ట్రైన్ కి అయితే ఉంది. కరెక్ట్గా అయితే బయలుదేరిపోయింది ఇక్కడ నుంచి, కాల్కా నుంచి న్యూఢిల్లీ కాల్కా. టైంకి బయలుదేరింది 11:55కి. ఈ నైట్ టైం ఇక్కడ ఏమంత కనిపించదు. ఏమన్నా మంచి లొకేషన్స్ చూపిద్దాం అనుకున్నా కూడా
బాయ్ బాయ్ కాల్కా. 656 మీటర్స్ హైట్లోనైతే ఉంది ఈ రైల్వే స్టేషన్ సీ లెవెల్ నుంచి. అన్ని టాయ్ ట్రైన్స్, అవన్నీ టాయ్ ట్రైన్స్లో గూడ్స్. ఇది షిమ్లాకి తీసుకొని పోనీకి. సరిరా బాబు. ఇలా నైట్ టైంలో ఫోన్ ఇట్లా ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోకండి. అంటే నేను ఇప్పుడు మీకు పెట్టి చూపియనికని పెట్టిన, ఇలా పెట్టి పండుకుంటారు కదా, అలా ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకోకండి. ఎందుకంటే పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైల్వే వాళ్ళు పదే పదే చెప్తున్నారు, కొంచెం ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే పడుకున్నా, ఇప్పుడు చలి పెడుతుంది. ఇంకా నైట్ టైం ఏమైనా మెలకు వస్తే లేచి చూపిస్తా ఏమన్నా. ఇప్పుడైతే పడుకుంటా, మార్నింగ్ లేచి చూపిస్తా మళ్ళా. ఎర్లీ మార్నింగ్ 5:43 అవుతుంది. ఆల్మోస్ట్ ఇది ఢిల్లీ దాకా వచ్చేసింది. మనమైతే ఇప్పుడు ఢిల్లీకి అయితే వచ్చేసినాము, ఢిల్లీ జంక్షన్కి. ఇది ఓల్డ్ ఢిల్లీ, ఇది న్యూ ఢిల్లీ కాదు. న్యూ ఢిల్లీ వేరే అండ్ ఇది వేరే. ఎంత కార్గా ఉంది చూడండి. ప్రజెంట్ ఓల్డ్ ఢిల్లీలో అయితే దిగిపోయాను. ఈ ట్రైన్ జర్నీ కూడా చాలా మంచిగా అయింది. అండ్ ఇదంతా కంప్లీట్ నైట్ జర్నీ, ఏం చూపించలేకపోయినా ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా నేను మాట్లాడితే కూడా. అండ్ చాలా మంచిగా అయింది. ఒక 5 minutes ముందే అయితే ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చింది. అండ్ మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.